రథం భూమి కదా, భూమిని రథంగా చేసుకో, అది కూడా ఎవరంటే శివుడు. అంచేత నీ జీవితం అనే రథానికి కూడా శివుణ్ణి రథికుడిగా చేసుకోగలిగితే ఈ భూమండలం అంతా నీకు వశం అవుతుంది ఖచ్చితంగా. ఆయన్ని స్మరించి వశం చేసుకోవయ్యా అన్నాడు. ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరథికయోర ఆద్యకలనాత్ తతఃసర్వశేషగా కిమపి ఇక అన్యత్ కిమపి నో తతఃసర్వశేష పరికరక. ఇక భూమండలం అంతా ఒక్కటే అయిపోయిన తర్వాత శేష పరికరక కిం, ఇంకేముందయ్యా, కిమపినో, ఇంకేమీ లేనట్టే లెక్క. నా అన్యత్ కిమపినో, ఇంక వేరే అయింది ఏం లేదు కదా. వసుధని భూమిని శివుడు రథం చేసుకున్నట్టుగా నువ్వు శివుణ్ణి వశం చేసుకుంటే భూమి నీకు కూడా రథం అవుతుంది